పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైనటువంటి అంశాలు, నెంబర్ 1 వక్ఫ్ బిల్లు మీద వైసీపీ యొక్క కుప్పి గంతులు. ఇటు పార్లమెంట్లో మేము అసలు వ్యతిరేకం, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దుర్మార్గం, అన్యాయం అని చెప్పేసి మిథున్ రెడ్డి మాట్లాడతారు. కట్ చేస్తేనేమో ఓటింగ్ టయానికి లోక్సభలోనేమో గైర్హాజరవుతారు. రాజ్యసభకు వచ్చేసరికి 7కి 7 అనుకూలంగా, వక్ఫ్కు అనుకూలంగా ఓటేస్తారు. ఇదేం వైఖరి? వ్యతిరేకిస్తానన్నప్పుడు ఎక్కడైనా వ్యతిరేకించాలి. బైకాట్ చేయటం ఏంటి, అనుకూలంగా ఓటు వేయటం ఏంటి? అసలు ఓసరి వెళ్ళే సిగ్గుపడుద్దాం అనేటటువంటి రీతిలో వాళ్ళ నాటకాలు అనేవి ఖచ్చితంగా ముస్లిం సమాజం కూడా తెలుసుకోవాలి, ఎండగట్టాల్సిన అవసరం అయితే ఎంతో. అది నెంబర్ 1. ఇక నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అనేక అంశాల్లో కొన్ని పాపాలు శాపాలుగా తగిలే టైం అయితే బయటకు వచ్చింది. ఒకటి, ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని విచారణకు పిలిపించడం. మొత్తం అసలు మిగతా పత్రికలే, మిగతా మీడియా సంస్థలు ఏమీ లేవు, సాక్షి తప్ప అన్నట్టుగా యాడ్ రెవెన్యూ మొత్తం వాళ్ళకే గట్టిపెట్టినటువంటి వైనం మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకో పక్క మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసి అవతరేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సో ఏం జరగబోతుంది ఈ 2 అంశాల మీద అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఈ వక్ఫ్ మీద వైసీపీ కుప్పి గంతుల్ని ఎలా చూడాలి? ఈ వక్ఫ్ అనేది ఇప్పుడు పార్లమెంట్లో చర్చకు వచ్చింది కాబట్టి ప్రజల నాలుకల మీద నర్తిస్తుంది. అసలు వక్ఫ్ అంటే ఏంటి అనేది ప్రజలు తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోకుండా మనం ప్రజల్లోకి ఈ బిల్లు విషయాలు మనకు అర్థం కావు. దీనికి దుర్మార్గుడు ఎవరు అంటే దేశ విభజన చేసిన నాయకులు. దేశ విభజన చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఏంటంటే హిందువుల శవాల మీద స్వతంత్ర ఉత్సవాలు చేసుకుంటూ హిందువుల రక్తం మీద స్వతంత్ర జెండా ఎగరేసి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి, ఒకటేమో సెక్యులర్ దేశంగా, ఇంకోటేమో మతరాజ్యంగా, ఈ 2 రాజ్యాలుగా ఏర్పాటైనప్పుడు మతరాజ్యానికి మద్దతు పలికినటువంటి ఖాన్వాదులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈరోజు మైనారిటీ అంటే ఎవరు, మెజారిటీ అంటే ఎవరు, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇవాళ మైనారిటీ అంటే బుద్ధులు, మైనారిటీ అంటే జైన్లు, మైనారిటీ అంటే సిక్కులు, మైనారిటీ అంటే పార్సీలు. వీళ్ళు మైనారిటీ అంటే ముస్లిమ్స్ కాదు. అల్పసంఖ్యాకు జనాభా ఉన్నటువంటి, అల్పసంఖ్యాకులైన జనాభా ఉన్నటువంటి వాళ్ళని మైనారిటీ అంటారు. ముస్లిమ్స్లో అల్పసంఖ్యాకులు కాదు. భారతదేశంలో ఉండేటటువంటి ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కంటే ఎక్కువ ఉన్నారు. భారతదేశంలో ఉండబడినటువంటి ముస్లింలు పాకిస్తాన్ కంటే ముస్లింలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మెజారిటీ కిందకే వస్తారు కానీ మైనారిటీ కిందకి రారు. అసలు ఈ వక్ఫ్ అనే వ్యవస్థ ఏంటి, దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దీన్ని ఫేమ్ చేసినోడు ఎవడు, దీనికి ఆద్యుడు ఎవడు, 1995లో ఏం జరిగింది, 2013లో ఏం జరిగింది, 2025లో ఏం జరగబోతుంది, ఇది తెలుసుకోవాల్సిన చరిత్ర. దీనికి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఏటికేటికి ఎలా పెరుగుతున్నాయి అంటే, జైనులకు ఒక సిద్ధాంతం, హిందువులకు ఒక సిద్ధాంతం, క్రిస్టియన్ మిషనరీలకి ఒక సిద్ధాంతం, సిక్కు మిషనరీస్కి ఒక సిద్ధాంతం, వీళ్ళకి సపరేటు దేశమే ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ సపరేటు చట్టమా? ఇది ఎక్కడ రాజనీతి? 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్, 1 నేషన్ ఒకే విధమైనటువంటి సమానత్వం. అంటే సెక్యులరిజం అంటే అది. సెక్యులరిజం అంటే మీనింగ్ ఏంటి? అందరికీ ఒకే చట్టం ఉండాలా, అందరికీ ఒకే న్యాయం ఉండాలా. ఇది కదా మధ్యలో ఇది యాడ్ నుంచి వచ్చింది, దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈరోజు ఒక ట్రస్ట్ తీసుకుందాం, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ తీసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కి
ఒక సీఈఓగా ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటారు. పాలక మండలి సభ్యులు వివిధ రాజకీయ పార్టీ నేతలు ఉన్నప్పటికీ, వాళ్ళందరూ హిందువులైనప్పటికీ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి ఒక సీఈఓ ఉంటాడు. ఆ ర్యాంక్ క్యాడర్ ఉండేవాళ్ళు ఉంటారు. అన్ని ధార్మిక సంస్థలకు ఆ విధంగానే ఉంటారు. కానీ ఒక్క బోర్డుకేరే ఎందుకు ఉండరు? దేనికి పెట్టరు? అంటే వీళ్ళు చెప్పే కథలు ఎలా ఉంటాయంటే, ఆడిటింగ్ చేస్తే నష్టం ఏంటి? జడ్జిమెంట్ మీరే ఇస్తారా? అంటే సుప్రీంకోర్టుకు పోకూడదంట, హైకోర్టుకు పోకూడదంట. బాధితుడు హైకోర్టుకు పోవటానికి లేదు, బాధితుడు సుప్రీంకోర్టుకు పోవటానికి లేదు. ఏంది మీ దౌర్జన్యం ఏంటిరా నాయన? ఒక ట్రిబ్యునల్లో జడ్జీలు ఎవరు ఉండాలా? ఒక్క ట్రిబ్యునల్ ఉంది కిషోర్ గారు. ట్రిబ్యునల్లో ఎవరు ఉండాలా? జడ్జి హోదా ఉండేటటువంటి వాడు ఎవడైనా ఉండొచ్చు. కానీ బోర్డు సభ్యులందరూ ముస్లింసే ఉండండి, తప్పులేదు. ఒక్క బోర్డులో ముస్లింసే ఉండండి, దానికి అభ్యంతరం లేదు. అంటే విచారణే చేయకూడదంటే అంటే సపరేట్ రాజ్యాంగాన్ని నడిపిస్తారా ఏంది? అసలు ఆ భూములు ఎవరి? తమిళనాడులో వాళ్ళ కూళ్ళు ఒక్క బోర్డు ఆస్తులుగా ప్రకటించుకుంటారా? రైల్వే ఆస్తులు ఒక్క బోర్డుగా ప్రకటించుకుంటారా? మిలిటరీ భూములు ఒక్క బోర్డు ఆస్తులుగా ప్రకటించుకుంటారా? అంటే ఈ దేశంలో మొఘలాయులు వచ్చింది ఎప్పుడు భారతదేశానికి? అంతకుముందు ముస్లిమ్స్ ఉన్నారా? లేరు కదా. అంతకుముందు ఎవరి? అంతకుముందు రాజులు చోళులు పరిపాలించలేదా? పాండ్యరాజులు పరిపాలించలేదా? ఛత్రపతి శివాజీ పరిపాలించలేదా? ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలించలేదా? మౌర్య సామ్రాజ్యం లేదా? గుప్త సామ్రాజ్యం లేదా? ఆ భూములు ఎవరి? యాడ్ నుంచి వచ్చినాయి మీకు? అంటే రాసిచ్చేస్తారా? ఆ రోజు వివిధ రకాల పన్నులేసి భారతీయుల్ని మత మార్పిడి చేసి ఒక వర్గంగా తయారు చేసింది ఎవరో? అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి కిషోర్ గారు. ఒక సమాజము ఏదైతే భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి కాందిసీకుల భూములన్నీ వక్ఫ్ భూములుగా పరిగణించబడ్డాయి. అవి దేనికి వాడాలా? భారతదేశంలో నిరుపేదలైనటువంటి పేదలకు పంచేదానికి, పేదలకి వాడాలా. దానికి వాడుతున్నారా? ఎవరి చేతిలో ఉన్నాయి వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ? వక్ఫ్ బోర్డు ఐడెంటిఫైడ్ చేసినటువంటి మనకు ఒక రిజిస్టర్ ఉంది, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది. 1908 అని ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో భూములన్నీ రాసి పెట్టారు. అంటే కాంతిసీకులు ఎవరు, ఆ భూమి ఎవరిది, ఆ భూములు నేడు ఎవరి కింద ఉన్నాయి, వాటిలో ఏ కార్యకలాపం చేస్తున్నారు, ఆడిటింగ్ ఉండదా? ఆడిటింగ్ ఎందుకు చేయటం లేదు? కాగ్ అనే నివేదిక ఉంటుంది. కాగ్ ద్వారా ఎందుకు ఆడిటింగ్ చేయించరు? ఆ భూముల్లో వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. ఈరోజు దేవస్థాన భూములు ఏలంపాటేస్తారు. ఎవరన్నా కవులకి ప్రతి సంవత్సరం ఏలంపాట జరగద్ది. ఆ డబ్బులు ఎక్కడ వస్తుండే, ఏడికి పోతుండే? ప్రభుత్వ సంఘటిత నిధికి వస్తాయి. ఆ నుంచి ఖర్చు పెడుతుంటారు. అవునా కాదా? ఇవాళ భూముల మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని దేనికి వాడాలా? ధార్మిక దానికి వాడాలా, విశ్వవిద్యాలయాలకు వాడాలా. విశ్వవిద్యాలయాలంటే వాళ్ళ భాషలో మద్రాసాలు, ఓకేనా? మద్రాసాల్లో విజ్ఞానానికి వాడాలా, పేద ముస్లిమ్స్కి వాడాలా. ఎంతమంది పేదలకి మీరు సాయం చేశారు ఆ లిస్ట్ ఇవ్వండి, ఆ పేదల లిస్ట్ ఇవ్వండి. కొంతమంది ఒక్క బోర్డులో సభ్యులుగా చేరేసి వేల కోట్లు నాకేస్తూ ఉంటే ఇది వక్ఫ్ ల్యాండ్ రైల్వే ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ ఎలా అవుతుంది? భారత పార్లమెంట్ కూడా మాదే అంటారు. అందుకని ఏదైతే ఉందో 1995లో వచ్చిన చట్టంలో కొన్ని విధి విధానాలు తయారు చేసి దాంట్లో ట్రిబ్యునల్లో రాష్ట్ర హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో పనిచేసిన జడ్జీలు ఉండాలి. ట్రిబ్యునల్లో బోర్డులో వాళ్ళే ఉంచండి, ముస్లిమ్స్నే ఉంచండి, తప్పులేదు. తిరుమల ఏ మత గ్రంథానికి సంబంధించిన వాళ్ళు బోర్డులో సభ్యులుగా అంతా ముస్లిమ్స్లే ఉండాలి. సిక్కులే ఉంటారు, జైల్లో ఉంటారు. అట్లా క్రిస్టియానిటీ బోర్డులో క్రిస్టియానిటీ ఉంటారు. అట్లా హిందూ ధార్మిక సంస్థలో హిందువులని పెడతారు, తప్పు లేదు. నేననేది వ్యవహారానికి వచ్చాక ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఏ కోర్టుకు పోకూడదంటే అదట్ట అన్యాయం జరిగినాడు కోర్టుకు పోక యాడికి అంటే సుప్రీంకోర్టుకి పవర్ నీకా? అల్టిమేట్ పవర్ ఉండేది సుప్రీంకి ఉంటుంది. ఆర్టికల్ 142
చదువుకోండి ఎవరన్నా. ఆర్టికల్ 142 చదవండి. సుప్రీం అల్టిమేట్ పవర్స్ ఉంటాయి సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకు పోవద్దు అంటే ఒక బోర్డు తీర్మానం చేస్తే ఆ భూమికి కోర్టుకు పోవద్దా? సమన్యాయం జరగాలన్నప్పుడు, ఆ భూమి ఎవరిదని తేలాలన్నప్పుడు కోర్టులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎస్, కరెక్టే. ఇప్పుడు ఇంత మనం చర్చ నడుస్తుంది కదా సార్, దాని విధి విధానాలు, దాని పూర్వ చరిత్ర మొత్తం, ఇది తీసుకొచ్చినటువంటి బిల్లు కూడా మనం చూసాం. ఉన్నటువంటి కఠిన నిబంధనల్ని సరళతరం చేస్తూ, దుర్మార్గంగా ఉన్నటువంటి వాటిని మారుస్తూ జేపీసీకి పంపించారు. వాళ్ళు ఇచ్చిన సవరణలన్నీ తీసుకున్నారు, కొన్ని ఆమోదించారు, కొన్ని వదిలేశారు, ఇవన్నీ జరిగినాయి. బట్ ఫైనల్గా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇంకేముంది, ఇఫ్తార్ విందు పెట్టి దుర్మార్గం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్న వాళ్ళు మరి ఒక పక్క మేము వ్యతిరేకిస్తామంటారు, ఇంకో పక్క అనుకూలంగా ఓటేస్తారు. ఇది ఎక్కడ ద్వంద్వ నీతి? నేను గతంలో ఎప్పుడో చెప్పాను మీకు, భారతీయ జనతా పార్టీ ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లుకు అనుకూలంగా యువజన శ్రామిక రైతు పార్టీ ఓట్లేస్తుంది అని నేను ఈనాడు చెప్పాను. అది దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం పెట్టిన పార్టీ కాదు, వ్యక్తిగత స్వలాభం కోసం పెట్టిన పార్టీ. ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి పుట్టిన పార్టీ అంతే తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి, దేశ రక్షణకు పుట్టిన పార్టీ కాదు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవటానికి పెట్టుకున్న పార్టీయే తప్ప దేశ ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల పుట్టిన పార్టీ కాదు. వాళ్ళు ఏ క్షణం వచ్చినా ఓటేస్తారని గతంలో 216 బిల్లులు వచ్చినాయి కిషోర్ గారు. 2019-24 బిల్లులో 216 బిల్లులకి ఏడ ఓటేయమంటే ఆడ ఓటేశారు. ఇప్పుడు వేయరా? ఎవరి కోసం వేస్తారు? దేనికోసం వేస్తారు? ఎవరి కోసం వేయరు? అది యాక్చువల్గా ఏంటంటే మీరందరూ అనుకున్నట్టు వైఎస్ఆర్సిపి పార్టీ కాదు అది. యెహోవా సోలమన్ రోమన్ కరప్షన్ పార్టీ అది. వైసీపీ అంటే అది అర్థం, యెహోవా సోలమన్ రోమన్ కరప్షన్ పార్టీ, అది వైసీపీ అంటే. చీప్ పోరా అంటున్నారు, అది ఆ పార్టీ డెఫినేషన్. అందువల్ల అది కరప్షన్ కోసం, కరప్షన్ కేసు నుంచి తప్పించుకోవటం పుట్టిన పార్టీయే తప్ప రాష్ట్ర అభ్యున్నతికి, దేశ అభ్యున్నతికి అది చాలా ప్రమాదకరమైనటువంటి పార్టీ. ఆ పార్టీనే బ్యాన్ చేసేయాలి. గతంలో చాలా పార్టీలు బ్యాన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కొన్ని పార్టీలను బ్యాన్ చేశారు, మీకు గుర్తుందో లేదో. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని కూడా బ్యాన్ చేశారు బ్రిటిష్ హయాంలో. బ్రిటిష్ హయాంలో కొన్ని సంస్థలను కూడా బ్యాన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాన్ చేసింది చాలా సంస్థలను. ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయలే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేయలే, చేసిందా లేదా? వైసీపీ పార్టీని నిర్ద్వందంగా యెహోవా సోలమన్ రోమన్ కరప్షన్ పార్టీ అది, దాన్ని బ్యాన్ చేయాలి. ఆ పార్టీని భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి పార్టీ అది. నిన్న చూశాం కదా ప్రవీణ్ హత్యోదంతో చూశారు కదా, ఎంత రాద్ధాంతం చేశారు. హిందువుల్ని ఓసకోతకు వస్తామనే ఒక పుడింగ్ మాటలు మాట్లాడండి కదా ఒక పోరం పోకోడు. రారా ఇప్పుడు రారా, బయటికి రారా, నువ్వు మాగాడివైతే ఎవడికి వస్తావు చూస్తాం. నీ కాడ ఎంత దమ్ముందో తీసుకోరాని నీ యెహోవా సోలమన్ రోమన్ కరప్షన్ పార్టీ నాయకులందరూ తీసుకోరా, కొంచెం మగోడు రాడరా బయటికి తేల్చుకుందామా. ఫారం పోకులందరూ పాస్టర్లు ఎట్టవుతారండి? ఫారం ఎవడిచ్చారా నీకు సర్టిఫికేట్? పాస్టర్ సర్టిఫికేటా? ఏ యూనివర్సిటీ ఇచ్చిందిరా మీకు సర్టిఫికేటా? చెప్పండి. ఈరోజు ఒక వేదిక యూనివర్సిటీలో వేదాధ్యయనం చేసుకుంటే ఇస్తారు, జ్యోతి శాస్త్రం నేర్చుకుంటే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఫారం పోకు నా కొడుకులందరూ పాస్టర్లు ఎట్టవుతారా? ఎవరు మీకు ఇచ్చిన సర్టిఫికేటా? ఒక డాక్టరేట్ రావాలంటే, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఒక పూజారి కావాలంటే దానికి సంబంధించిన వేదిక అధ్యయనం ఎగ్జామ్ పెడతారు. ఈ పాస్టర్లందరికీ ఎగ్జామ్ పెట్టండి. బైబిల్ రానుడల్లా పాస్టర్ అంట. బైబిల్ మీద ఎగ్జామ్ పెట్టండి, ఎన్ని మార్కులు వస్తే దేవతదో వాళ్ళకి ఇవ్వండి పాస్టర్ సర్టిఫికేటు. గాలి తిరిగిన పారం పోకులంటారు, తాగుబోతులంటారు పాస్టర్లు అంటారా? ప్రభుత్వాలు కనువిప్పు కలిగేసి ఏం చేయాలా? వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి, పాస్టర్లందరికి పిలిచి ఎన్ని మార్కులు వస్తాయి బైబిల్ మీద పెట్టండి ఎగ్జామ్. అప్పుడు ఏంటి సర్టిఫికేటు? ఎవరు ఇచ్చాడ్రా మీకు పాస్టర్ల సర్టిఫికేటా? ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చిందో చెప్పమను, ఏ యూనివర్సిటీ ఇచ్చిందో చెప్పమను.
పోరంపోకులందరూ పాస్టర్ అంటే సరిపోద్దా? దీని మీద కూడా ప్రభుత్వాలు తెలుసుకోవాలా. ఇవాళ పాస్టర్లు ముసుకేసుకున్నటువంటి పోరంపోకులందరికీ టెస్ట్ పెట్టండి, ఎగ్జామ్ పెట్టండి. ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వాలంటే ఎంత కష్టపడి బీఈడీ చేసి డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు కదా. ఎథిక్స్ ఉండాలగా లేదా? వాడికి బైబిల్ వచ్చా లేదా? టెస్ట్ పెట్టండి, ప్రభుత్వమే పెట్టండి టెస్ట్లో. వాడు పాస్ అయితే పాస్టర్ సర్టిఫికేట్ ఇవ్వండి. బైబిల్ రాదు, పాడు రాదు, భారతదేశాన్ని బస్టు పట్టిస్తున్నారు. స్వచ్ఛమైన బైబిల్ చదివినోడు, స్వచ్ఛంగా బైబిల్ వచ్చినోడు ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎమ్మడి తిరగరు. బైబిల్ అడ్డం పెట్టుకొని 1000 కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. 10% ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఆ డబ్బులకు లెక్కపత్రం ఎవరు చెప్పాలా? ఎందుకు చెప్పరు లెక్క? అంటే ఇది భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా ఉన్నామా మనం? ఒకవైపు ఏమో సెక్యులర్ దేశం అంటారు, ఆ లెక్కలు చెప్పరా? ఎందుకు లెక్కలు? అకౌంటబిలిటీ ఎందుకు ఉండదు? ఇట్లా ఇలాంటి నేను అదే చెప్తున్నా కదా, అది యెహోవా సొలొమన్ రోమన్ కరప్షన్ పార్టీని కానీ బ్యాన్ చేయకపోతే దేశానికే ప్రమాదము. రైట్. మనకి రెండో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక పక్క విజయ్ కుమార్ రెడ్డి, మరో పక్క మిథున్ రెడ్డి. ఈ ఇద్దరిని 2 అంశాల్లో ఒకళ్ళు విచారణకు పిలిచారు, ఇంకొకళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మిథున్ రెడ్డి పాపం మొన్న ఏదో తండ్రికి గాయాలయ్యాయి, కింద పడ్డాడు, చెయ్యి ఇరిగింది అన్న దాని మీద తాత్కాలికంగా ఏదో రిలీఫ్ తెచ్చుకున్నాడు, కానీ మొత్తానికి ముందస్తు బెయిల్ అయితే నిరాకరించింది. ఇటు విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ అసలు ఏ మీడియా సంస్థ లేదు, సాక్షి తప్ప అసలు ఆంధ్రప్రదేశ్లో మీడియా అంటే ఏంటి ఎవరికి తెలియదు, పేపర్ అంటే ఏంటి ఎవరికి తెలియదు అన్నట్టుగా మొత్తం యాడ్ రెవెన్యూ మొత్తం వాళ్ళకి కట్టబెట్టినటువంటి తీరు చూస్తుంటే ఈరోజు ఎంక్వైరీలు అడుగుతుంటే అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు అలాగే చేశాను, పై వాళ్ళు ఏం చెప్తే అలాగే చేశాను, దాన్ని అనుసరించా దీన్ని అనుసరించా అంటూ కాకమ్మ కథలు చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, ఎలా చూడాలంటారు ఈ రెండింటిని? నేను ఒక్కటి చెప్తా ఇನ್ನು కిషోరు. 2019-24 మధ్య ఒక చీకటి రాజ్యాంగం పనిచేసింది. నేననేది పరిపాలన అనేది ఎక్కడి నుంచి చేయాలి? భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు కానీ భారతదేశంలో యువర రాష్ట్ర పాలన కానీ ఎక్కడి నుంచి చేయాలి? రాష్ట్ర పాలన సెక్రటేరియట్ నుంచి చేయాలి. రాష్ట్ర పాలన రాష్ట్ర సచివాలయం నుంచి చేయకుండా ఇంట్లో కూర్చొని పరిపాలన చేయొచ్చా? ఇది వ్యాలిడ్ పాయింట్. ఆ ఇంట్లో పోయినట్టు పనిచేసిన ప్రతి అధికారిని అరెస్ట్ చేయాలి. ఆడ పనిచేసినట్టు ఇంట్లో కూర్చొని ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని రాష్ట్ర పరిపాలన చేసినటువంటి ప్రతి అధికారిని ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే కానీ దీనికి పరిష్కారం లభించదు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారి రాష్ట్ర సచివాలయానికి పోతే అక్కడ ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఎవరున్నారు అనేది మొత్తం తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని ఒక దొంగ పరిపాలన చేశారు. ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనేది ఫస్ట్ తెలియాలి. దీని మీద దృష్టి సారించాల. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర సచివాలయానికి వచ్చి పనిచేయాల. చీఫ్ సెక్రటరీ గజి దొంగ. రాష్ట్ర చీఫ్ సెక్రటరీలో ఒక 15 మంది ఎవడెవడో వాళ్ళ ఇంట్లో పనిచేశారు. ఆ లిస్టు బయట పెట్టండి. వాళ్ళు రాజ్యాంగాన్ని చదువుకున్నటువంటి వ్యక్తులు, గ్రూప్ 1 స్థాయి నుంచి యూపీఎస్సీ సర్వీస్ రాసి అత్యున్నత మంత్రి సెలెక్ట్ అయినటువంటి వాడు ముఖ్యమంత్రి కొంపలో కూర్చొని దొంగ పనులు చేసే అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిందా? మొత్తంగా రాజ్యాంగమే వైలేషన్ జరిగింది. మీరు అంటున్నారు ఈరోజు నీది ఏ ఊరు, నీది ఏ జిల్లా అంటే కూడా చెప్పలా. మగాడు నీది ఏ ఊరు ఏ జిల్లా అని అడిగితే కూడా చెప్పలా. నిన్ను ఎవరు రప్పించారని క్వశ్చన్ అడిగినా కూడా చెప్పలా. మీరు బాగా తెలుసుకోండి. తిరుమల కొండ మీదకి వచ్చినటువంటి అధర్మారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? కేంద్ర సర్వీసు డిఫెన్స్ సెక్టార్ నుంచి వచ్చాడు. వాడు లడ్డూ కల్తీ కేసులు ఇరుక్కోపోయాడు, జైలుకు పోయారు కొంతమంది. రెండోవాడు లిక్కర్ స్కామ్ వాసుదేవరెడ్డి. ఈడు ఏ జిల్లా వాడు, ఏ ఊరోడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఈడు రైల్వే నుంచి వచ్చాడు. ఈడిది కడప జిల్లా. ఏం పని నుండి వచ్చావురా? రైల్వేలో పని లేదురా నీకు పని చేయటానికా? మూడోవాడు చెప్తా. గనుల శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డి. ఈడు ఏ జిల్లా? ఈడిది కడప జిల్లా. ఈడు ఎక్కడి నుంచి వచ్చిండు? నేవీ నుంచి వచ్చాడు. ఈడు ఏ నేవీలో పనిచేసే పని లేదురా? ఏం పోరంపోక పని చేయడానికి వచ్చినవురా నువ్వా? 3. 4 ఐఎన్పిఆర్ కమిషనర్. ఎవడరా నువ్వా? ఎందుకు వచ్చినవురా? సెంట్రల్ సర్వీస్లో ఉన్నోడివి
ఏడికి ఎందుకు వచ్చినవురా నువ్వా? తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఏమి దోచిపెట్టడానికి వచ్చావు? ఏ దొంగ పని చేయడానికి వచ్చినవురా నువ్వు? వచ్చి దొంగ పని చేసింది కాకుండా 371 కోట్ల రూపాయలు ఒక అవినీతి పత్రికకి, ఈడీ సిబిఐ కేసుల అటాచ్మెంట్ ఉన్న పత్రిక దోచిపెట్టిందే కాక మరో 203 కోట్ల రూపాయలు పేపర్ దగ్గరుండి కొనిపించి ప్రభుత్వ అధికారుల చేత, వాలంటీర్ల చేత కొనిపించి అదొక 203 కోట్లు, 574 కోట్లు దొంగతనం చేసిన ముఖ్యమంత్రి. దొంగతనం చేసిన ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి దొంగ అయితే ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలా? 574 కోట్లు దొంగతనం చేసిన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర మంత్రి మండలిలో ఒక సభ్యుడు. ఒక ముఖ్యమంత్రి తన సొంత సంస్థకి 574 కోట్లు లూటీ చేసిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఇంకొక ముఖ్యమంత్రి నాకు చూపిమని అడుగుతున్నా. ఇది ధర్మమా? ఇంకొక మంత్రి ఉన్నాడు, బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర గజ దొంగ. వాడు మంత్రిగా ఉంటూ వాడు కంపెనీ సత్య డిస్టిలరీస్కి ఎట్ట తీసుకున్నాడు చెప్పు? ప్రభుత్వ భూములు ఎలా కేటాయించుకుంటాడు? ఎకరా 10 లక్షలకి సత్య డిస్టిలరీస్ కేటాయించుకోలేదా? అడిగేటోడు లేడని అయ్యా. ఈ విధంగా మిడతల దండులాగా, తోడేళ్లు మందలాగా పడి రాష్ట్రం మీద నాకేశారు. ఆ 574 కోట్లతో ఎన్ని రోడ్లు పోయొచ్చో ఒకసారి ఊహించుకోండి. ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టొచ్చో ఊహించుకోండి. ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చో ఊహించుకోండి. ఒక్కడి కోసమా రాష్ట్రం ఉండేది? అంటే వాడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదులుతారు? ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా ఎందుకు వదులుతున్నారు? ఏంటి ఆడతో పడతారా ఏంటి? ఏంటి మీ ఆలోచి? మీరు భాగమైనారా ఏంటి? ఆ అవినీతిలో మీరు మీ వాటా ఏంటని అడుగుతున్నా నేను. మొత్తం కక్కించాలా? దేవులపల్లి అమర్ నొక్కిన డబ్బులు కక్కించాలా? కొమ్మినేని శ్రీనివాసరావు అసలు సాక్షిలో ఉండే వాళ్ళకి ప్రభుత్వంలో ఏం పని? వాళ్ళందరినీ కక్కించాలా? ఎందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ సంఘటితంగా సకల జనులు ఓటేసింది? వాళ్ళందరూ ఇవాళ దేవులపల్లి అమర్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? కొమ్మినేని శ్రీనివాసరావుని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఎవడ సొమ్మని దోచిపెట్టారు? రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎందుకు ప్రయోగించడం లేదు? ఎందుకు నోటీసులు ఇవ్వటం లేదు? ఐ&పిఆర్ మినిస్టర్ కొలుసు పార్థసారి ఎందుకు ఇవ్వటం లేదు నోటీసులు? గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినవనా? చీకట్లో ఏంటి నీకు జగనుకున్నటువంటి బంధం ఏంటో చెప్పాయా? కొలుసు పార్థసారిది మీ ఇద్దరు దోస్తేనా? ఎందుకు నోటీసు ఇవ్వటం లేదు దేవులపల్లి అమర్కే? ఎంత తిన్నాడు దేవులపల్లి అమరు? కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎంత ఇచ్చారు చెప్పండి అయ్యా. ఎందుకు చెప్పడం లేదు ప్రజలకే? అందువల్ల ఏంటంటే ఒక మిడతల దండులాగా రాష్ట్రం మీద పడి దోచేసిండ్రు. వీళ్ళని వదలాలా? వీళ్ళని వదిలితే వీళ్ళని క్షమించరు. అందువల్ల ఈరోజు మిథున్ రెడ్డి ఒక పార్లమెంటేరియా ఉండి లెక్క వ్యాపారం చేస్తూ దొరికిపోయింది. 99,400 కోట్ల రూపాయల లెక్క వ్యాపారం చేస్తే దాంట్లో మనీ ట్రాన్సాక్షన్ కేవలం 690 కోట్ల. అంటే డబ్బంతా ఏమైందిరా బాబు? దాని మీద సిట్ ఎంక్వైరీ వేశారు కిషోర్ గారు. సిట్ అంటే ఏంది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఎస్, అంతే కదా. వాళ్ళే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. వాళ్ళ పని అయిపోయింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఏమని? సిబిని పంపిస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ని పంపిస్తారా? ఏసీబీ అంటే అవినీతి నిరోధక శాఖ, సిఐడిని సిఐడి కేసు రిజిస్టర్ చేయాలా, ఏసీబీ వాళ్ళు పోవాలా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోవాలా? ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయాలి కదా కిషోర్ గారు. జిఎస్టీ అధికారులు పోవాలి కదా, జిఎస్టీ వాళ్ళు కేసు ఫైల్ చేయాలి కదా, జిఎస్టీ కట్టిర్రా లేదనేది అది కూడా తేలాలిగా. ఇక్కడ 4 ఏసీబీ అవినీతి నిరోధక శాఖ కేసు రిజిస్టర్ చేయాలా, రెండోది చేయాలా సిఐడి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి కేసు నమోదు చేయాలా, 3 ఇన్కమ్ ట్యాక్స్ రంగంలోకి దిగాల, ఇన్కమ్ ట్యాక్స్ సకాలంలో కట్టిర్రా లేదనేది, 4 ఏమని చెప్తున్నాను, జిఎస్టీ అధికారులు ఏమైపోయారు, జిఎస్టీ కట్టారు వాళ్ళ. ఇంకా 5 కాంగ్రె చేత ఎందుకు అకౌంటబిలిటీ చేయించలేదు? కాంగ్రె చేత ఆడిట్ చేయించాలి కదా. ఆ డిస్టిలరీలన్నింటినీ బెవరేజ్ కార్పొరేషన్ ఆడిట్ చేయించాలా? దొరికిపోవడం దొంగల. ఈ 5 పంచవర్ష ప్రణాళికల మీద పెట్టుకోండి. ఏసీబీ, సిఐడి, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అధికారులు, కాగ్ చేత ఆడిట్ రిపోర్ట్లు బయట పెట్టండి. అందువల్ల ఎన్ని బయట పెట్టకుండా బిగ్గెస్ట్ భారతదేశ చరిత్రలో ఇంత లెక్కర్ స్కామ్ జరిగిన సందర్భమే లేదు.
దేవరాయలు లావు శ్రీకృష్ణదేవరాయలు 4,000 కోట్లే భారతదేశ కరెన్సీని విదేశీ సరిహద్దులు దాటిస్తే పిఎంఎల్ యాక్ట్ వస్తుంది, ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. ఈడీ ఎందుకు రంగంలోకి దిగలేదు? ఒక పార్లమెంటేరియన్, ఒక పార్టీ పార్లమెంటు నాయకుడు రాష్ట్ర గృహమంత్రి కాడికి ఎత్తుకోబోయి, సార్ ఇంత దేశ సరిహద్దులు దాటిచ్చారు, దీని మీద ఎంక్వైరీ ఏపీమని అడిగితే ఎందుకు గమ్ముగా ఉన్నాడు అమిత్ షా? ఏంటి అమిత్ షాకి జగన్కు ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతారు ప్రజలు. అమిత్ షాకి జగన్కు ఉన్నటువంటి పెవికాలు బంధం ఏంటి? ఇప్పుడు లెటర్ కూడా ఇయ్యాల. ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్ మా రాష్ట్రంలో ఇటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి ఈడీ సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని స్టేట్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయాల. ఆ లెటర్ రాసిందో లేదో నాకైతే తెలియదు. అక్కడ స్టేట్ కన్సెన్స్ లేకుండా ఈడీ సిబిఐ అధికారులు రారు రాష్ట్రంలోకి. కాబట్టి స్టేట్ ఏం చేయాలా? ఒక లెటర్ ఇచ్చేయాలి కేంద్ర ప్రభుత్వానికి. ద బిగ్గెస్ట్ స్కామ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1924 మధ్య దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి కేంద్ర హోంశాఖకి ఉత్తరం రాసిందా లేదా కూటమి ప్రభుత్వం? ఆ లెటర్ ఉంటే బయట పెట్టమని అన్ని మీడియా శాఖ ప్రతినిధులు, జర్నలిస్టులు అడగాల ప్రభుత్వాన్ని. డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి స్టేట్ పాలసీ స్టేట్కి ఉంటుంది, సెంట్రల్ పాలసీ సెంటర్కి ఉంటుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఉత్తరం రాసిందా లేదా? అదే పిఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, దాని కింద ఈడీ రావాలంటే స్టేట్ లెటర్ పెట్టాలి. సో స్టేట్ లెటర్ పెట్టకుండా వాళ్ళు ఎంటర్ కారు. స్టేట్ లెటర్ పెట్టిందా లేదా? ఉప ముఖ్యమంత్రి గారిని అడగొచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, సార్ లెటర్ ఇచ్చారా లేదా అని అడగొచ్చు, తప్పు లేదు. అందువల్ల ఏంటంటే ఇది మొత్తం స్కామ్ ఏంటంటే కిషోర్ గారు, ఏళ్ల లెక్క తప్పు. 31,500 కోట్ల స్కామ్ అది. 31,500 కోట్ల స్కాము. 4,000 కోట్లు కానే కాదు కిషోర్ గారు. మా లాంటి వాళ్ళం మొత్తుకుంటున్నాము. మీరు ఎండ్ యూజర్ ఎవడైతే లెక్కర్ కొన్నాడో వాడు ఎంత కొన్నాడో అడగండి, బుక్కులో ఎంత రాశారో అడగండి, సంఘటిత నిధికి ఎంత వచ్చిందో అడగండి. తేలిపోద్ది నేను చెప్పిన లెక్క. 31,500 కోట్ల కుంభకోణం ఇది. కేవలం 4,000 కోట్లు ఆఫ్రికాకి 2,000 కోట్లు, దుబాయ్కి 2,000 కోట్లు కాదు, ఇది మొత్తం 31,500 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది ఈడీ సిబిఐ ఎంటర్ అయితే కానీ ఇది తేట తెల్లమవదు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా మంత్రి మండలి కూర్చొని కన్సెంట్ ఇచ్చేసేయండి, తేల్చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇవ్వకుండా అది బంతిపోయి అమిత్ షా కోర్టులో పెట్టేయండి. ఆయన పంపిస్తాడా లేదా అనేది తేలిపోద్ది. తప్పు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేరు, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వేరు వేరు, కానీ 2 ప్రభుత్వాలు ఒకటే. కాబట్టి ఈ లెటర్ పెడితే తొందరగా వచ్చేస్తారు, వస్తారో ఎత్తుకొని పోతారు. ఎవడు ఉంటో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మీరు ఎందుకని చెప్తుంటారంటే కిషోర్ గారు, మొత్తం కడప మిడతల దండు రాష్ట్రం మీద పడింది. డీజీపీ కడప నుంచేనా? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అర్థమైందా? ఐటీ సలహాదారుడుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచి? కడప నుంచేనా? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కడప నుంచేనా? రాష్ట్ర ముఖ్యమంత్రి కడప నుంచేనా? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అదే టోల్గేట్ రెడ్డి, మిల్లిట్ రెడ్డి వాడేనా? మీరు చూసుకోండి. గనుల శాఖ డైరెక్టర్ వాడే, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కడపవుడే. మొత్తం మీరు అన్ని శాఖల్లో తీసుకోండి. బేవరేజ్ కార్పొరేషను వాడు వాసుదేవరెడ్డి కడపవుడే. మొత్తం కడప మిడతల దండు రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఎట్టో దయతెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుదెలిసి కాపాడుకున్నారు రాష్ట్రాన్ని. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు తల్లి బిడ్డలందరూ తండోపతండాలు సీమల దండులాగా వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. లేకపోతే రాష్ట్రం ఏమైపోయేదో అర్థం. కాబట్టి ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఈ కుంభకోణంలో A1 ముద్దాయిగా మిగలబోతున్నాడు. అర్థమైందా? వేణుంబాకం విజయ కసాయి రెడ్డి, సారాయి రెడ్డి కూడా తప్పించుకోలేడు. అందువల్ల వీళ్ళందరూ దొరికిపోయిన దొంగలు అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తోడుకుంటారు. ఎందుకు పరిగెత్తుతారు హైకోర్టుకి దొంగతనం చేయకపోతే? విచారణ స్టేర్ అండ్ పోయి ముందు కూర్చో ఆఫీసర్ మీద, నాకేం సంబంధం లేదు, నేను దొంగతనం చేయలేదు, నేను లెక్క వ్యాపారం చేయలేదు చెప్పు. ఎస్పీవై రెడ్డి అల్లుళ్ళని బెదిరించి 2 డిస్టిలరీలు గుంజుకున్నాడు. ఎంత రౌడీజమో ఆలోచించుకోండి. ఎవడ వ్యాపారాన్ని మనం గుంజుకోవటం సిగ్గనిపించాలి. అందువల్ల ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏమన్నా మేము తప్పు చేసేమన్నా ఒప్పుకుంటే కదా బెయిల్ వచ్చిందే వాళ్ళకి.
ఏమైంది? మాగంటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఏడన్నాడు? జైల్లో లేడా? ఎందుకు వచ్చింది వాళ్ళకి? పోనీ వాళ్ళ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చారు. మెక్డోల్ నెంబర్ 1 కదా ఇసుకి ఆర్డర్ ఉన్నదా? ఆయన కంపెనీ ఇమ్మంటే నేనంటే నీకు ఆర్డర్ ఇచ్చేది లేదన్నా. ఆయన పక్క రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ దగ్గర పెర్రల్ డిస్టిలరీ ఉంటుంది. ఆ పెర్రల్ డిస్టిలరీకి ఆర్డర్ ఇచ్చారా? ఇలా ఆయన పక్క రాష్ట్రాల్లో అమ్ముకున్నాడు. వాళ్ళ ఎంపీకే ఇలా వాటా ఇకపోతే ఇంకా వీళ్ళు దొబ్బలేదంటే ఎవరు నమ్మతారా? అందువల్ల ఏంటంటే లిక్కర్లో స్కామ్ జరిగింది మాట వాస్తవం. త్వరగా లెటర్ ఇచ్చేసేయాలి. కోటమ్మ చంద్రబాబు నాయుడు గారు రాసి కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్కి ఎంక్వైరీ చేయమని ఈడీ సిబిఐకి లెటర్ పెడితే హోంశాఖ ఆయన ఎంక్వైరీ చేపిస్తారో లేదనేది ఇది నిజమా ఉత్తిత్తిదా అనేది తేలిపోయింది.